చంద్ర, చాలా రోజులు అయిపోయింది. ఏమైపోయిన రోజులు? మొన్న కూడా ఫోన్ చేశాను నీకు. ఏం చేస్తాను రా, మావాడేమో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ అని తిరుగుతున్నాడు. ఉదయం వెళ్తాడు, సాయంకాలం వస్తాడు. ఏం ఇంటర్వ్యూలో ఏమిటో ఏం చేస్తున్నాడో అర్థమే కావట్లేదు. సరే అయితే చంద్ర, వాడికి జావా నేర్చుకున్నాడు అంటున్నావు, పైథాన్ నేర్చుకున్నాడు అంటున్నావు, డెవాప్స్ నేర్చుకున్నాడు. అసలు వాడు స్కిల్స్ ఉన్నాయారా? స్కిల్స్ అవన్నీ నాకేం తెలుసురా. ఆ కోర్సు ఈ కోర్సు అంటే డబ్బులు ఇచ్చాను, ఇవ్వటం వరకే. కానీ ఏ స్కిల్స్ ఉన్నాయో ఏమిటో నాకు మాత్రం ఏం తెలుస్తాయి. చంద్ర, డెవాప్స్, జావా, పైథాన్ ఇవన్నీ కోర్సులు కాదు. ఇవన్నీ దీనికన్నా ముందుగా ఫస్ట్ వాడు ఇంటర్న్షిప్ చేయాలిరా. ఇంటర్న్షిప్ చేయకపోతే జాబే లేదు బయట. ఇంటర్న్షిప్ ఏందా? ఆ పదాలు అవన్నీ కొత్తగా ఉన్నాయి. అదేదో నీ దగ్గరికి పంపిస్తాను. వాడిని ఎలా గైడ్ చేస్తావో, ఏం చేస్తావో, ఎక్కడ చేపిస్తావో ఇప్పుడు ఉద్యోగం వచ్చేవి చెయ్యి. సో ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు. మన మేనేజర్ ఉన్నాడు కదా రాజేష్, వాడిని నేను 2 years బ్యాక్ ఆజా కన్సల్టింగ్ సర్వీసెస్లో జాయిన్ చేశాను. దాని ద్వారా వాడు స్కిల్స్ నేర్చుకున్నాడు, అంటే టెక్నికల్ టర్మ్స్ నేర్చుకున్నాడు. వాడు పైథాన్ అనుకుంటా, పైథాన్ బాగా నేర్చుకొని పైథాన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మో చెప్తే 20 lakhs. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నీ సలహా ఏదో బాగుందిరా, మంచి దోవ దొరికింది. వాడిని నీ దగ్గర పంపిస్తాను. మంచి సూచనలు ఇచ్చి జాబ్లో వచ్చేటట్టు చేయరా. హే, మీ అబ్బాయి మా అబ్బాయి వేరే కదరా. మీ అబ్బాయిని ప్రయోజకుని చేసి నీ చేతిలో పెడతాను. ఆజా కన్సల్టింగ్ సర్వీస్లో జాయిన్ చేద్దాం. మా మేనేజర్ ఎలా అయితే సక్సెస్ అయ్యాడో అలానే మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు, అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇవన్నీ నేర్చుకున్నాడంటే వాడు ఈజీగా 1 yearలో మంచి కంపెనీలో జాబ్ కొడతారు. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. థ్యాంక్ యూ.